చాలా మంది బాప్తీసం తీసుకుంటే అయిపోయిందని అనుకుంటాం, మనం మారు మనసు వచ్చేసిందని అనుకుంటాం. మారు మనసు పొందాం కాబట్టి బాప్తీసం తీసుకున్నామని అనుకోవచ్చు. ఒకవేళ అలాగే అనుకుంటే, ఒక మొక్క పొలంలో ఉండి అది నరికివేయబడింది. నరికివేయబడినటువంటి ఆ మొక్క మరలా ఆ మొదలు నుండి ఏం చేయబడుతుంది? చిగురిస్తుంది. క్రైస్తవులందరూ కూడా నరికివేయబడినటువంటి మొక్కలా మేము మా పాత జీవితాన్ని నరికేసామండి అనుకుంటున్నారు. కానీ ఇంకా మీ మొదళ్ళు ఎక్కడున్నాయి? భూమిలోనే ఉన్నాయి. మొద్దు భూమిలో ఉంటే ఆ మొద్దు నుండి మరలా ఏమొచ్చేస్తుంది? చిగురు వచ్చేస్తుంది. అంటే మరలా పాత జీవితం మెల్లమెల్లగా ఏమైపోద్ది? చిగురించడం మొదలు పెడుతుంది. అందుకే ఆ మొద్దును శాశ్వతంగా ఏం చేయాలి? చంపేయాలి దాన్ని. ఎప్పుడైతే నేలలో ఉన్నటువంటి మొద్దును చంపేస్తామో కంప్లీట్ గా ఇంకా చెట్టు మొలవడానికి అవకాశం లేదు. మరి పైనే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈ రోజు సంపూర్ణమైనటువంటి మారు మనసు, పరిపూర్ణమైనటువంటి మారు మనసు లేదు మానవుడికి. మరి పరిపూర్ణమైనటువంటి మారు మనసు రావాలి అంటే ఏం చేయాలి? ఈ మారు మనసు అనేటువంటి స్టోన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పరిపూర్ణమైనటువంటి మారు మనసుకు 5 మెట్లున్నాయి. స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి ఈ 5 మెట్లు ఎక్కితేనే ఆ వ్యక్తి పరిపూర్ణతను సాధించగలడు. గమనించండి, లేకపోతే నీ మారు మనసు పరిపూర్ణమైన మారు మనసు కాదు. అందుకనే దీనికోసము బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందామండి. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా దేని చేత చచ్చిపోయాం మనం? అపరాధముల చేత, పాపముల చేత. ఇవేంటివి? నిర్జీవ క్రియలు. మొదటి పాయింట్ లో ప్రియమైన వాళ్ళరా, నువ్వేం చేయాలంటే ఈ అపరాధాలు, పాపాలు ఏవైతే ఉన్నాయి, నిర్జీవ క్రియలను వీటిని వదిలేయాలి. అందుకే ఈ రోజు ఆ మారు మనసును ఎందుకు మనం ఆలోచించాలంటే, అది ఖచ్చితంగా నీ పునాదిలో వేసుకోవాలి. ఒక క్రైస్తవుడా, నీ పునాది వీటి మీద కట్టబడాలి. నీవు వీటిని వేసుకోవాలి ఖచ్చితంగా.